నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పర్వదినాలు, వార్షిక ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేందుకు ఆలయ సాంప్రదాయ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు పలు ముఖ్యమైన ఉత్సవాల సందర్భంగా కొన్ని రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఏ తేదీల్లో బ్రేక్ దర్శనాలు ఉండవు? భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆనివార ఆస్థానం పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి విశిష్ట ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి రావడంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతుంది టీటీడీ. ఇందులో భాగంగా ఉత్సవాలు నిరాటంకంగా నిర్వహించేందుకు కొన్ని రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆంజవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, అలాగే జూలై 29న జిఆర్ స్వాముల చతుర్మాస సంకల్పం సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే ఆగస్టు నెలలో 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, 24న పవిత్రాల సమర్పణ సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబర్ నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ, 15 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ కాలంలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. వీటితో పాటు టీటీడీ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ తేదీలకు ముందు రోజు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు ఈ వివరాలను ముందుగానే తెలుసుకొని తమ తిరుమల యాత్రను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి ఉత్సవం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆగమ సాంప్రదాయాలకు ప్రతీక. భక్తులందరికీ ప్రశాంతంగా, క్రమబద్ధంగా దర్శనం కల్పించటమే లక్ష్యంగా టీటీడీ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. అందువల్ల భక్తులు సహకరించి ముందస్తు ప్రణాళికతో తిరుమల యాత్రను నిర్వహించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కన్నబాబు టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని వేదాశీర్వచనం అందుకున్నారు. ఈ కార్యక్రమ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఆధ్యాత్మిక వాతావరణం మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కన్నబాబు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయనతో శాస్త్రోక్తంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీ కె కన్నబాబు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా టీటీడీ అదనపు ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ ధర్మకర్తల మండలి సేవా కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. కడప జిల్లాలోని నందలూరు వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఓ మహా వైష్ణవ క్షేత్రం. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గర్భాలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే మనసులోని కోరికలు తీరతాయని, ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి అనేది ఇక్కడి శతాబ్దాల సాంప్రదాయం. అలాంటి మహిమాన్విత క్షేత్రంలో జూలై 21 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవ విశేషాలు, సౌమ్యనాథ స్వామివారి క్షేత్ర వైభవం ఈ కథనంలో తెలుసుకుందాం.
కడప జిల్లా నందలూరులో వెలసిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం చోళుల అద్భుత శిల్పకళకు ప్రత్యేకగా నిలుస్తోంది. పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజుల పాలనలో మరింత అభివృద్ధి చెందిన ఈ ఆలయం నేటికీ తన చారిత్రాత్మక వైభవాన్ని కాపాడుకుంటోంది. ఈ ఆలయంలో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలి ఉండటం మరో విశేషం. అయితే తిరుమలలో స్వామివారు కటివరద హస్తంలో దర్శనమిస్తే ఇక్కడ అభయహస్తంతో భక్తులకు కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఎలాంటి కృత్రిమ వెలుతురు లేకుండానే గర్భాలయంలోని స్వామివారు స్పష్టంగా దర్శనమివ్వటం ఈ క్షేత్రంలోని మరో అద్భుతంగా భక్తులు భావిస్తారు. మహాకవి అన్నమాచార్యులు సైతం ఈ క్షేత్ర మహిమను కీర్తిస్తూ 16 సంకీర్తనలు రచించటం సౌమ్యనాథ స్వామివారి వైభవానికి నిదర్శనం. కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ఇలాంటి మహిమాన్విత క్షేత్రంలో ఈ నెల జూలై 21 నుంచి 31 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు ముందు జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 21న అంకురార్పణ, జూలై 22న ధ్వజారోహణంతో మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారు వివిధ దివ్య వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. యాలి, హంస, సింహ, హనుమంత, గరుడ, సూర్యప్రభ, చంద్రప్రభ, గజ, అశ్వవాహన సేవలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే జూలై 26న గరుడ సేవ, జూలై 28న ఆర్జిత కళ్యాణోత్సవం, జూలై 29న రథోత్సవం, జూలై 30న చక్రస్నానం, జూలై 31న పుష్పయాగం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు. ఆర్జిత కళ్యాణోత్సవంలో గృహస్థులు పాల్గొనే అవకాశం కూడా టీటీడీ కల్పించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూ లైన్లు, పార్కింగ్, తాగునీరు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, పారిశుధ్య సదుపాయాలతో విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీతం, హరికథలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నారు. ప్రాచీన చరిత్ర, అపారమైన మహిమ, బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక వైభవం అన్నీ కలగలిసిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులకు పిలుపునిస్తోంది. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.